ఫోన్ ఎవరు చేసేది? నేను బాబాయ్ గారికి ఎవరు చేసేది? చూసాను గడపార్లు ఎత్తుకున్నాను గడపార్లు ఎత్తుకొని అట్లా చేసింటారు. మాకు ఉండేకి ఇల్లు కూడా లేదు సార్. ఇల్లు అమ్ముకునేస్తుంది. ఉండేకి ఇల్లు కూడా లేదు. మాకు ఇల్లు కూడా లేదనేసి అంటే చేసి పింఛో పెట్టుకున్నారా? ఇప్పుడు వాళ్ళు పోలీసులు చెప్పినారా? ఎత్తుకుని పెట్టుకున్నారా? అలా ఇప్పుడు పోయినారు. 20 మంది దూరు కొట్టి అంతా అమ్మకం చేసి పెట్టినారు సార్. అన్ని కొత్త బండ్లు అంతా చిత్తూరు మాల్పల్లి వాళ్ళు అంతా గంజాయి పట్టు. ఎవరినంటే వాళ్ళు డబ్బిచ్చి పిలుచుకొని మమ్మల్ని ఈ వీధిలో ఎవరినన్నా అడగాలి. మాకు తినేకి తిండికి కూడా లేదు. నిన్ను పని చేసుకొని బతుకుతున్నాం సార్. సార్ అందరినీ అడ్డం పోయిన వాళ్ళంతా మా కూతుర్ని కూడా అలా అయితే గోడకేసి కొట్టేసి గొంతు వేరే పిసి పెట్టేసినారు సార్. నీకు ఎట్లా ఈడొచ్చిన వాళ్ళు సార్ కొడతా ఉంటే అడ్డం వచ్చిన దానికి అట్లే వచ్చి కొట్టేసినారు సార్. రెడ్ కలర్ టీ షర్ట్ ఒకడు వేసుకొని వచ్చినాడు. వాడు గడ్డ పారెట్టుకొని మీరు చూసినారు ఇంతకు ముందు ఎప్పుడన్నా అతన్ని? రౌడీలు పిలుచుకొచ్చిండేది వాళ్ళు. రౌడీలు పిలుచుకొచ్చి డబ్బులు ఇచ్చి పిలుచుకొచ్చి మమ్మల్ని కొట్టిపిస్తా ఉండేది వాళ్ళు. ఇల్లంతా ఈ మాదిరి ఇది చేసేసినారు. మాకు న్యాయం చేయండి సార్. మాకు ఉండేకి ఇల్లు లేదు, తినే తిండికి లేదు. నేను ఇల్లు పని చేస్తాను. నా కోడలు ఏడో పనికిపోతుంది. మా ఇంటికి చేసారు లేదు. నా కొడుకు ఏడో పనికిపోదు సార్. మేము ఆడవాళ్ళు కష్టపడితేనే మాకు ఇంటికి, లేకపోతే లేదు. కావాలంటే మా బిడ్డకి ఆపరేషన్ చేసిన పేపర్లు చూపించమంటే కూడా చూపిస్తాం సార్. ఎన్ని ఆపరేషన్లు చేసినారు మా పాపకి. మా పాపకి 4 ఆపరేషన్లు చేసినారు. 4 ఆపరేషన్లు జరిగింది. మా ఇంటానికి చేయలో రాడ్ ఉంది. మా ఇంటాయన పని చేయలేడు. ఎట్లా చేసినారు సార్. మమ్మల్ని తిరిగి చేసినారు. ఎవరు కొట్టినారు? చిత్తూరు ఇంకా వచ్చిన వాళ్ళు 4 కొట్టినారు సార్. ఎందుకు అంటే బయట నుంచి తెలుసుకొచ్చింది. అంటే వాళ్ళు చిన్నమ్మ వాళ్ళ చిన్నమ్మ కూతుర్లు ఉన్నారు. మిగతా అంతా వాళ్ళు డబ్బు ఇచ్చి కొనుక్కొని వచ్చిన మనుషుల్ని మమ్మల్ని కొట్టించినారు సార్. ఎందువల్ల కొట్టినారు? మా ఇల్లు మాది సార్. మేము డబ్బు పెట్టి వాళ్ళు కోర్టుకు వేసినారు. సరే కోర్టులో ఉంది. మాకు ఉండేకి ఇల్లు లేదు. మాకుండేకి ఇల్లు లేదనేసి మేము రేట్లన్నా వేసుకొని ఉంటాము. మా ఇంటానికి చేయి దెబ్బ తగిలింది. నా కొడుకు బిడ్డకి ఆపరేషన్లు 6 లక్షలు 7 లక్షలు ఖర్చు పెట్టుకొని ఆపరేషన్ చేసుకొని వస్తుంది సార్. మాకు ఉండేకి ఇల్లు లేదని రేకులు వేసుకొని 2 రోజులు దాంతోనే ఉంటామనుకుంటే
మమ్మల్ని ఇట్లా బట్టి ఈడ్చి కొట్టి కొనేకి అది ఎవరు? అమ్మేకి. అది ఎవరు? అది కొనేకి ఎవరు? మీరెవరు? కొనేకి మా నువ్వెవరు? సొత్తు మా అనేసి సొత్తు ఎంత దౌర్జన్యం చేసినారు సార్. మగుని సొత్తు భార్య కక్కలేదంట, తోడుకోవడానికి కక్క. వాళ్ళ మొగుడు సొత్తు పెండాం కక్కలేదంటే వాళ్ళ పెండాం మాకు అమ్మింది మేము తీసుకున్నాం సార్. డబ్బు ఇచ్చి తీసుకొని అన్ని రికార్డు ఎంతకు తీసుకున్నారు? నేను మేము 2,55,000. 55,000 ఇప్పుడు ఇచ్చినాం సార్. ఆయన బతికున్న శ్రీనివాసులు బతికుండగానే 2 లక్షలు ఇచ్చినాం సార్. ఆయన చచ్చిపోయినాక వాళ్ళ పెళ్ళానికి 2,55,000 ఇచ్చినాం సార్. డబ్బు ఇచ్చి రాసుకున్నాం, పేపర్లు కూడా ఉన్నాయి. ఎప్పుడు తీసుకోండి మా మీరు ఎన్ని రోజులు అయింది తీసుకొని? నేను తీసి కూడా అయిపోయింది సార్. 6-7 ఏళ్ళు అయిపోయింది నేను తీసి కూడా. మనం మాట చూడండి సార్, మేము డబ్బు ఇది లోకమ్మ పేపర్ సార్. ఇది బీకేటి ఆమె దగ్గర నుంచి మేము రాపిచ్చి కొంటుంది సార్. ఇది నాకు రాయిచ్చింది సార్ అమ్మ. ఇది సార్ నేను మేమేం అబద్ధం చెప్పలేదు. 2,55,000 పెట్టినాము. అంటే ముందు వాళ్ళ ముందు ఉన్నప్పుడు 2 లక్షలు ఇస్తున్నాం, అది వద్దనేసినారు. మళ్ళీ 2,55,000 ఇచ్చినాం సార్. ఇప్పుడు మాకు సంబంధం లేదంటారు. మేము డబ్బు పెట్టి కొనుక్కొని బాడిగలు కట్టాలంటే మేము లేని వాళ్ళు సార్. వాటి మీద చెప్పులు పెట్టుకునే వాళ్ళు. మేము ఎక్కడి నుంచి మేము కష్టపడి ఎక్కడ కట్టుకునేది? వాటి మీద మేము చెప్పులు కుట్టుకునే వాళ్ళు సార్. వాళ్ళు ఒక్క పేపర్ పెట్టుకొని వాళ్ళ ఒక్క పేపర్ పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని అంత ఇది చేస్తున్నారు. సొత్తు మాది అంటారు సార్. ముద్ర వేసుకొని సొత్తు మాకు అమ్మిన మాకు ఇచ్చినారు. అన్ని రికార్డుగా మేము కొనుక్కొని 20 మంది దౌర్జన్యంగా ఆ యొక్క సంతకం కూడా ఉంది చూడండి సార్. లోకేశ్వరమ్మ మాకు అమ్మిన మాదిరి ఈ ఒక పేపర్ పెట్టుకోండి మమ్మల్ని మాకు డబ్బు బాడిగలు కట్టాలంటే 50 నుంచి కట్టేది సార్. నెలకి 7,000 కడుతున్నాం. తినేక మాకు తిండికే లేదు. నెలకి 7,000 ఏడు కట్టేదంటే రేకులు వేసుకుంటే అన్ని రికార్డు మమ్మల్ని మాది వాళ్ళ జాగాలో మేము వేసుకున్నామంటే అట్లా. ఇప్పుడు నలుగురు చేరి ఇప్పుడు దూరి 4 ఆడవాళ్ళు నా జుట్టు పట్టి ఈడ్చి కిందికి వేసి దొబ్బి కొట్టినారు సార్.